మేము తలకాయ కూర ఎలా చేస్తామంటే ఫ్రెండ్స్, మసాలా మొత్తము మిక్సీలో కొట్టేస్తాను. ఒట్టి కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, కొంచెం గరం మసాలా, ఉప్పు మొత్తము మనం ఏమేమి వేసుకుంటామో తలకాయ కూరకి మొత్తం వేసి మిక్సీ పట్టేశాను. మళ్ళా ఈ గెరటితో ఒక గెంటెడు నూనె పోసి బాగా వేయించుతున్న మసాలా బాగా కమ్మగా వేగాలి, పచ్చివాసన లేకుండా. కొత్తిమీర కూడా దాంట్లో వేసి కొట్టేసినాను ఫ్రెండ్స్ మసాలాలో. చూడండి, ఒట్టి కొబ్బరి రొంత వేసుకుంటా కూర చిక్కబడినకి. ఇది బాగా ఏగింది కదా. ఇప్పుడు తలకాయ కూర కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది వేసేస్తాను దీంట్లో. కొంచెంసేపు ఏగనిచ్చేసి మనం తగినన్ని వాటర్ వేసేసుకొని, మనకి ఎంత అవసరమో అంత వాటర్ వేసుకొని కలిపి మూత వేసేయడమే ఫ్రెండ్స్. కొత్తిమీర, 2 టమాటాలు కూడా వేసేసుకొని మసాలా గుత్తంగా, ఒట్టి కొబ్బరి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే చిక్కబడుతుంది కూర. ఇలా కలిపేసుకొని మసాలా వేగిన తర్వాత మాంసం వేసుకొని తలకాయ కూర బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడైతే బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ వేసుకొని ఉజలు పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక 4 ఉజలు అయితే రావాలి. మరీ ఎక్కువ ఉజలు పెట్టినా మెత్తగా ఎముకకు ముక్కకు, మెత్తనే కండకి ఎముకకి సంబంధం లేకుండా ఊడిపోతుంది. కొంచెం గట్టిగా ఉంటేనే మనకు తినడానికి సంతృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. అది మాకు ఇష్టము, మీకు ఏది ఇష్టమో చూడండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే పోసిన ఫ్రెండ్స్. పొంగు పట్టేసింది. అంతలేకే నేను మాట్లాడుతా అంటే ఏరే ఫోన్ వచ్చా. చాలా రోజుల తర్వాత తెలిసిన పిల్లోడు, నేను మాంసం కోసం అని పోయినా రోడ్డు మీదకి. ఆ పిల్లోడు ఫోన్ చేసింటే నేను రోడ్డు మీద ఉండా మళ్ళీ మాట్లాడతాలే అన్నా. మళ్ళీ ఇంటికి వచ్చి నేను కూర చేసుకుంటా ఇప్పుడు ఫోన్ చేసినాడు. మళ్ళీ ఏమంటే ఎట్టుండవు ఏమేని. ఇప్పుడు కూడా వంట రూమ్లో ఉన్నానైనా సరిగ్గా వినపడదు, మళ్ళీ తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాలే అన్న. ఇది ఫ్రెండ్, ఇంకా ఉజలు పెట్టుకుండేస్తే మీకు 3 ఉజిల్లా 4 ఉజిల్లా, మాకైతే 4 ఉజిల్లు ఖచ్చితంగా పెట్టాలి. పెట్టేస్తున్నా. 4 ఉజిల్లు అయినాక దించుకుంటే కర్రీ రెడీ. కానీ మెదురు ఇప్పుడు వేయకూడదు, చెదిరిపోతుంది. ఇదిగో మెదుడు ఇచ్చినారు. కూర 4 ఉజిల్లు అయిపోయిన తర్వాత మనం దించుకున్నాక అప్పుడు మళ్ళీ మెదురు వేసి కావాలంటే ఒక 2 నిమిషాలు మంట పెట్టుకొని ఉడకబెట్టుకోవచ్చు ఉజలు తీసేసినాక. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇది తలకాయ కూర చేసే విధానం. హాయ్ ఫ్రెండ్స్, తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగో మెదుడు అయితే 4 ఉజలు వచ్చింది. 4 ఉజలు వచ్చినాక ఆపేసి ఇప్పుడు వేసిన మెదుడు వేసినాక మళ్ళీ కొంచెం ఉడకబెట్టాలని అట్లా మంట అయితే పెట్టినా. మళ్ళా ఉజలు తీసేసినాక మళ్ళీ మంట పెట్టినా. ఎందుకంటే కొంచెం ఉడికితేనే కదా ఫ్రెండ్స్ మెదుడు బాగుండేది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది. ఇది మెదుడు చూడండి, మెదుడు కూడా ఉడికింది. కొంచెం పట్ట మంట పెడితే మెదుడు ఉడుకుతుంది. మనం ఉజలు పెట్టినప్పుడు వేయకూడదు, ఉజలు తీసేసి వేసి కొంచెం ఉడకబెట్టాలి. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం అవసరం లేక మూత వేసేస్తాము. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. మన తలకాయ కూర శాంటిగాడు చూడండి కాసుకున్నాడు. గుడ్డలన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, గుడ్డలు ఉతుకుతానా. బియ్యం నీళ్ళల్లో వేసేసి గుడ్డలు ఉతికేసి మళ్ళీ అన్నం చేస్తా. ఇప్పుడైతే కర్రీ మాత్రం అయిపోయింది. కర్రీ ఆఫ్ చేసేసి ఇంకా గుడ్డలు ఉతుక్కుంటే దానికి పోతున్నా. మెదుడు మనం ఎప్పుడైనా ఉజలు తీసేసిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఒకేసారి మనం మాంసంతో పాటు ఉజలు పెట్టినామనుకో మెదుడు చెదిరిపోతుంది, బాగుండదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సూపర్ కుదిరింది తలకాయ కూర. మెదుడు ఉడకడానికి ఇప్పుడు మళ్ళీ మంట పెట్టినా. ఇంక ఉడికిపోయింది, ఆఫ్ చేసేసి మూత వేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.